గురుగారు చాలా మంది విద్యార్థుల్లో ఉండే సమస్య ఏంటంటే ఏకాగ్రత లోపం. ఇప్పుడు హ్మ్. మొబైల్స్ వల్ల కావచ్చు, మీడియా రకరకాల కారణాల వల్ల గేమింగ్‌కి అలవాటు పడిపోవడం వల్ల హ్మ్. ఏకాగ్రత ఉండదు, చదివింది గుర్తుండదు. హ్మ్. ఒకవేళ ఏదో కష్టపడి చదివినా అక్కడ ఎగ్జామ్‌లో పెడదామంటే సమయానికి గుర్తురాదు. హ్మ్. అలాగే పెద్దవాళ్ళకి కూడా ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కూడా హ్మ్. జ్ఞానం నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది గానీ, హ్మ్. దాన్ని ఎలా నేర్చుకోవాలి? ఆ హ్మ్. కరెక్ట్ గురువులెవరు? హ్మ్. దేన్ని పట్టుకుంటే మాకు జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనేది తెలియదండి. హ్మ్. సో, మాలాంటి వాళ్ళ కోసం అలాగే పిల్లల్లో కూడా ఏకాగ్రత లోపం ఉన్న పిల్లలకి ఏకాగ్రత పెరగడానికి హ్మ్. ఏమన్నా రెమెడీ చెప్పంటే ఏం చెప్తారు గురువుగారు మీరు? తప్పకుండా. చాలామంది చదువులు రావట్లేదు, జ్ఞాపకం శక్తి పెరగట్లేదంటే హ్మ్. బిజినెస్ మ్యాన్స్ మహేష్ బాబులు ఎంటర్ అయిపోతారు. హ్మ్. ఈ సరస్వతి లేహ్యం తినండి, హ్మ్. ఈ సరస్వతి ఆకును తినండి అనిస్తారు. అవును. లేకపోతే అక్షరాభ్యాసం బాసరొచ్చేయండి, హ్మ్. లేకపోతే మీ నాలుక ఈ ఇలా మధ్య కొత్తగా నాలుక మీద నాలుక ఆ! సాగదీయండి, నాలుక మీద బీజాక్షరాలు రాసేస్తాం. బీజాక్షరాలు రాస్తాం. వాళ్ళంతా హ్మ్. మన ఫ్రెండ్సే. హ్మ్. అయితే అలా రాదు. హ్మ్. ఇప్పుడు బాసర సరస్వతి దేవి గుడిలో అందరూ పెళ్ళిళ్ళు రాయిస్తున్నారు. అవును. రాయిస్తే అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారా అని నేను 4 సంవత్సరాల నుంచి చెప్తున్నాను మీడియాలో. హ్మ్. హ్మ్. చదివితే అవుతారురా నాయనా, హ్మ్. అక్కడికెళ్తే హ్మ్. కాదని. సరస్వతి కటాక్షం కావాలి కానీ, ఇవన్నీ అవసరం లేదు. మరి అంటే అక్షరాభ్యాసం రాయించుకున్నోళ్ళంతా అడుక్కుంటున్నారా? హ్మ్. వేగబాన్స్ హ్మ్. అయ్యారా? లేదు హ్మ్. కదా! హ్మ్. సో, అయినప్పటికీ ప్రజలు ఎళ్తానే ఉంటారు. అవును. టెంపుల్‌కి కరెక్ట్. ఆదాయం కావాలా? వీళ్ళ భక్తి విశ్వాసాలంటారు, హ్మ్. హ్మ్. మనోభావాలంటారు ఏమన్నా అంటే. వెళ్ళిపోని రాయించేసుకొని, హ్మ్. కానీ ఒక్కటి కూడా రాదు ఇలాగా. అసల సిసలైన రెమెడీ ఏమిటంటే, హ్మ్. జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు తోటకాష్టకం అని రాశారు. తోటకాష్టకం. అంటే ఆయన శిష్యుడు రాశాడు. హుహు. జగద్గురు శంకరాచార్యుల వారి శిష్యుడి పేరు తోటకాచార్యులు. హ్మ్. ఆ తోటకాచార్యుల వారు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు తన గురువును స్తుతిస్తూ ఎంతో ప్రేమతో ఎంతో ఆనందంగా స్తుతిస్తాడు. దాని హ్మ్. పేరే తోటక అష్టకం. తోటకాష్టకం అంటాం. హ్మ్. అది ఎలా అంటే ఇప్పుడు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల దగ్గర మెళికలైనటువంటి సూపర్ స్టూడెంట్స్ ఉండేవారు. మండన మిశ్రుడు శిష్యుడైపోయాడు. హ్మ్. సురేశ్వరాచార్యుడు అంటారు ఆయన్నే ఒక ఆయన. పద్మపాదుడు ఇలా గొప్ప గొప్ప శిష్యులు ఉన్నారు అందరూ. ఒక హ్మ్. బ్యాచ్ మెయింటైన్ చేశాడు క్లాస్ రూమ్. హ్మ్. అయితే ఆ క్లాస్ రూమ్‌లో ద మోస్ట్ డల్లెస్ట్ స్టూడెంట్ తోటకాచార్యులు. ఓహ్! ఈయనకి హుహు. పూర్వాశ్రమంలో వేరే పేరుంటుంది. హ్మ్. ఓకే. పద్మపాదుడికి కూడా ఆయనకి వేరే పేరుంటాయి. హ్మ్. అయితే మనం సన్యాస దీక్ష ఇచ్చిన తర్వాత మనం ఎలాగైతే ఆచార్య ప్రీతోషానంద అవధూత, ఆచార్య సవితానంద అవధూత, హ్మ్. ఆచార్య సత్యదేవానంద అవధూత అని తగిలిస్తాం ఆనంద్ హ్మ్. మార్క్‌లో. హ్మ్. ఆచార్య అవధూత అన్నది అవధూత. ట్రైనింగ్. అవును. హ్మ్. అలా ఇక్కడ వీరికి తోటకాచార్యుల అనే పేరు గురువుగారు ఇచ్చారనమాట. అది రాసిన తర్వాత. హ్మ్. అసలు అతను ఎలాంటి డల్ స్టూడెంట్ అంటే గురువుగారు పాఠం చెప్తే మర్చిపోతాడు. ఓకే. ఓకే. హ్మ్. తర్వాత చదవాలన్న కసి ఉంటది. అర్థం కాదు. హ్మ్. ఇప్పుడు పాఠం చెప్తున్నాం మనం. ఇలా వింటాం. అర్థం కాదు. కన్‌ఫ్యూజింగ్ స్టేట్. ఆ! మైండ్‌లోకెళ్ళదు. అదే. ఒక హ్మ్. 2 నిమిషాలు ఎళ్తది. మూడో నిమిషం నుంచి హ్మ్. ఎక్కదు. హ్మ్. మైండ్‌కెక్కదు. ఏం చేయాలో తెలీదు. హ్మ్. సో, పోనీ అదేమన్నా బట్టి కొట్టేద్దామా అంటే బట్టి గుర్తుండదు. అర్థం కాదు. గుర్తుండదు. ఇంకేం చదువుతాడు? ధారణాశక్తి తక్కువ. అప్పుడు కానీ ఆయన దగ్గర ఒక గొప్ప గుణం ఉంది. అది డెవలప్ చేసుకున్నాడాయన. ఆ గుణం ఏంటంటే గురుభక్తి. గురుభక్తి. న్య నిష్ప నిష్పక్షపాతంగా వ్యవహారం చేయడం, హ్మ్. ఉండడం, నిర్మోహమాటంగా ఉండడం ఇలాంటివి. ఉంటే ఆయనకు గురువు ఎంత విపరీతమైన ఇష్టం గురువంటే. హ్మ్. ఎవరికి? శంకరాచార్యుల వారంటే. హ్మ్. కాబట్టి ఆయన ఏం చేసేవాడు, గురువుగారు రాగానే మొత్తం ఆయన బట్టలు ఉతికేసేవాడు, ఈయన బట్టలు ఉతికేసేవాడు, రూములు కడిగేసేవాడు. ఇదే కదా ఇంకా మరి. వీళ్ళేమో తెలివిగా పుస్తకాలు రాసి పెడుతున్నారు శంకరాచార్యుల వారికి. ఓహ్! పుస్తకాలు డిక్టేషన్ చేస్తుంటే మిగతా శిష్యులు. ఈయనకి అది హ్మ్. రావు. హ్మ్. కల్లాపేస్తారు. ముగ్గులు పెడతాడు, హ్మ్. బట్టలు ఉతుకుతాడు వీళ్ళందరూ. అట్లాగా ఆయన సేవలు చేసుకుంటున్నాడు గురుసేవ. అయితే ఆయన మనసులో మాత్రం దృఢంగా ఉంటుంది. ఏమిటంటే నేను ఏమైనా సరే గురువుగారి ఆశ్రమానికి సేవ చేయాలా. గురువుగారి మిషన్ అంటే గురువుగారి యొక్క ఉద్దేశ్యాలకి, గురువుగారి యొక్క దాన్నేమంటారు ఆశయాలకి హ్మ్. ముందుకు తీసుకెళ్ళాలా. నా హ్మ్. గురువంటే ఇష్టం, నా గురువంటే ఇష్టం అంటే సరిపోదు. హ్మ్. గురువుగారి ఆశయాలు ముందుకు ఆశయాన్ని. తీసుకెళ్ళాలి. అవును. హ్మ్. దాంతో ఏం జరిగింది, అప్పుడు ఈయన్ని తీసుకొస్తారు. శంకరాచార్యులు వారు ఏం చేస్తారు, ఒక రోజున క్లాస్ రూమ్ జరుగుతుంది. హ్మ్. కోచింగ్ ఇస్తున్నాడు శంకరాచార్యులు హ్మ్. వారు. సురేశ్వరాచార్యులు, పద్మపాదుడు వీళ్ళందరూ కూర్చున్నారు. హ్మ్. క్లాస్ స్టార్ట్ చేయాల. కానీ మన తోటకాచార్యులు వారు అక్కడ కావేరీ నదికెళ్ళి బట్టలు ఉతుకుతున్నాడు. హ్మ్. గురువుగారి హ్మ్. తనయ్య అందరూ ఉతుకుతుంటే, ఇక్కడేమో వీళ్ళేమంటారు, క్లాస్ స్టార్ట్ చేసేయండి గురువుగారు హ్మ్. అంటారు. హ్మ్. ఆయనేమంటాడు, తోటకాచార్యులను రాని అంటే ఒక హ్మ్. 5 నిమిషాలు వెయిట్ చేద్దామంటారు. చూడు గురువుకి ఎంత అవ్యాజమైన ప్రేమ శిష్యుడి పట్ల. హ్మ్. కరెక్ట్. ఉండేసరికి అప్పుడేమవుతుంది, వీళ్ళు రారు. అతను రాకపోయేసరికి 5 నిమిషాల తర్వాత మళ్ళీ వీళ్ళు అడుగుతారు, గురుగారు హ్మ్. మళ్ళీ క్లాస్ స్టార్ట్ హ్మ్. చేసేయండి అని.
వెయిట్ చేద్దాం అంటాడు గురుగారు. అలా 4-5 సార్లు ఒక అరగంట సేపు గురుగారు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా స్వామీజీ వచ్చాడు అనుకో, గురువు స్థానంలో ఉన్నవాడు 4 ప్రవచనాలు చెప్పేసరికి నేను గొప్ప వాడిని అంటున్నారు. అలా 4 ఇంటర్వ్యూలు వేసరికి అబ్బాయి ప్రముఖ బ్రహ్మశ్రీ మాలాశ్రీ అలాగ చెప్పేసుకుంటున్నారు. మరి అలా ఉన్నప్పుడు ఆయన ఎంత వినయ విధేయతలతో ఉంటాడంటే శంకరాచార్యుల వారు అరగంట సేపు తన శిష్యుడి కోసం వెయిట్ చేస్తారు. అక్కడేమో మందబుద్ధి, ఆ మందబుద్ధితో బట్టలు ఉతుక్కుంటున్నాడు. అక్కడ ఉతుక్కుంటే ఏం ఆలోచిస్తున్నాడు, వాడి నిరంతరం ఆలోచనలంతా కూడా గురుగారి మీదే, గురుగారి ఆశయాల మీదే. మా గురుగారికి నేను ఏ విధంగా అయినా నేను సహాయపడాలా, నేను చక్కగా హెల్ప్ చేయాలా గురుగారికి ఆశయాలకి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎలాగైనా సరే నేర్చుకోవాలి, ఎలాగా నాకు అర్థం కావట్లా, గుర్తు రావట్లా, మర్చిపోతున్నాను అని తెగ బాధపడిపోతూ ఉంటాడు. ఉండిపోతుంటే జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు తన కృపా కటాక్షాన్ని ఇలా వదిలేస్తారు. ఎలా అయితే చేప ఏం చేస్తుంది, తన పిల్లల్ని గుడ్లు పెడుతుంది, గుడ్లు పెట్టి నదిలో ఆ గుడ్లని ఇలా చూస్తుంది, ఇలా చూసేసరికి అవి పొదగబడి పిల్లలు అయిపోతాయి. గురువు యొక్క దృష్టి ఉండాలి, కృపా దృష్టి. అప్పుడు చేప పిల్లలు పొదగబడ్డాయి. తర్వాత కోడి ఏం చేస్తుంది, పిల్లల్ని గుడ్లు పెట్టి ఇలా ముట్టుకుంటుంది, పడుకొని ఉంటుంది, స్పర్శ. గురువు పాదాలకు అందుకే నమస్కారం పెడతాం. ఇప్పుడు పెద్ద బిల్డప్లు నమస్కారాలు పెడుతున్నారు. అరకుర పంతులు గారులు, ప్రవచనగారులు ఎక్కువైపోయి, జ్యోతిష్కులు ఎక్కువైపోయి, గురుగారు కాళ్ళు ముట్టుకోవద్దు, ఆయన పాపాలు నీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి, లేకపోతే నీ పాపాలు ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోతాయని పీఠాధిపతులు ఉన్నారనుకో, వాళ్ళు బిల్డప్లు ఇవ్వకపోతే ఎవరు రారు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. కాబట్టి వాళ్ళు మమ్మల్ని ముట్టుకోవద్దు, మీ పాపాలు మాకు వస్తాయి అని త్రిదండాలు పెట్టుకుని ఉంటారనమాట అందరూ. ఏ స్వామి గారు ఏంటో ఇలా ఏమన్నా దేవతలా దేవుళ్ళ గ్రహాల నుంచి తప్పించుకోగలుగుతారా? సో ఈ విధంగా ఇప్పుడున్నటువంటి భక్తులు ఏం చేస్తున్నారు, గురువుకి నమస్కారం పెట్టాడు, కాళ్ళకి పెట్టట్లే, దూరం నుంచి ఇలా ముట్టుకుని ఇలా బిల్డప్ అనమాట. అక్కడ ఆ విధంగా ఉన్నప్పుడు ఆ గురువుని పాదాలను స్పర్శించడం వల్ల ఇక్కడ ఎలాగైతే పక్షులు కోడి గుడ్లని స్పృశిస్తుందో పిల్లలు ఎలా తయారవుతున్నాయో అంటే సంకల్పం సిద్ధిస్తుంది కదా. ఆ విధంగా గురువు యొక్క స్పర్శతో, గురువు యొక్క దృష్టితో తాబేలు గుడ్లు పెట్టి తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఇసుక చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ తాబేలు యొక్క ఆలోచనలతో ఆ గుడ్లు పొదగబడతాయి. అంటే స్టూడెంట్ సక్సెస్ అవ్వాలంటే కృపా దృష్టి ఉండాలా, గురువు యొక్క కృపా దృష్టి, గురువు యొక్క ఆశీర్వాదం స్పర్శ ఉండాలి నెత్తి మీద ఇలా చేపెట్టి. మూడవది గురువు యొక్క ఆలోచన, నా శిష్యుడు ఏం చేస్తున్నాడు ఈ టైములో అని. ఈ 3 వాడి గురువు గారికి ఉన్నాయి, ఆదిశంకరాచార్యుల వారికి ఉన్నాయి, తోటకాచార్యుడి పైన ఉన్నాయి. దాంతో తోటకాచార్య నేను నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను అంటారు ఆదిశంకరుడు. అంతే, వాడు మహాపండితుడు అయిపోయాడు. క్లాస్ రూమ్ స్టార్ట్ అవుతుంది, క్లాస్ స్టార్ట్ అవుతుంది అని పిలుస్తారు. అమ్మో నా గురువు గారు పిలుస్తున్నారని చెప్పి గబగబ వచ్చేస్తాడు ఆయన. వచ్చేసి ఆ రూమ్ లో రావడమే శంకరాచార్యుల వారిని చూసి ఇక పాడతాడనమాట. అదే తోటకాష్టకం. ఈ స్తోత్రాన్ని ఎవరైతే చదువుకుంటారో, ఈ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల మీద, పాదపద్మాల మీద తోటకాచార్యుడికి ఏ విధంగా ఉన్నాయో, మరి ఆదిశంకరుల పైన మనకంత భక్తి ఉండాలి, మన టీచర్ల మీద అంతగా భక్తి ఉండాలి, మన గురువుల మీద, ఆ పాదాల మీద అంత భక్తి ఉన్నవాడికి ఖచ్చితంగా వీళ్ళకి ఏమవుతుందండి, మామూలుగా జ్ఞానం వచ్చేస్తుంది, విద్య వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది. ఇది ముఖ్యం. అంతేగాని మేక నమిలినట్టు ఎన్ని సరస్వతి ఆకులు నమిలిన, అలా తర్వాత సరస్వతి లేహ్యాలు ఎన్ని పేస్టులు కాల్గేట్ పేస్టులు తినేస్తాం చిన్నప్పుడు, అలా లేహ్యాలు ఎన్ని తినేసినా ఏమి రామమ్మ, ఒక్క గురు కృప వల్లే వస్తుంది. గురువు యందు నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా శిష్యుడు సేవ చేస్తే అప్పుడు మనకి వస్తుంది. ఇది ద బెస్ట్ అండ్ ద ఓన్లీ రెమెడీ అన్నమాట. ఇంతకు మించి ఇంకొకటి లేదమ్మా. అయితే తోటకాష్టకం చదివేటప్పుడు ఏమన్నా నియమాలు పాటించాలా అండి? ఏమీ అవసరం ఉండదు, స్నానం కూడా అవసరం లేదు, స్నానం కూడా చేయక్కర్లా. అసలు భక్తితో తోటకాష్టకం యూట్యూబ్ లో అప్పుడు కాలాల్లో యూట్యూబ్లు ఉండే కదా, ఇప్పుడు తోటకాష్టకం నొక్కడం వినడం చాలు. ముఖం కడుక్కొని చక్కగా, ఇప్పుడు మేము ఆనంద్ మార్గ్ లో మెడిటేషన్ గురువు గారిది ఎలా చేస్తాము, పొద్దున పాంచజన్య శంఖాన్ని పూరిస్తాం. కృష్ణుడు శంఖాన్ని 5 గంటలకు పూరిస్తాడు. అప్పుడు లేచినప్పుడు ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే ఆయన ఎవరు, ఆనందమూర్తి గురువు గారు, ఆనంద మార్గ ప్రపౌండర్. తెల్లవారుజాను 5 గంటలకు లేచి మీరు స్నానం చేయండి, మీరు అంటే ఈ టైం అంతా స్నానం చేయడానికి బాత్రూమ్లకే సరిపోద్ది కాబట్టి అవి ఏం చెప్పరు ఆయన. నీళ్లు ముఖంలో వేసుకొని పుక్కిలించేయాలి, అతి వేసుకొని వచ్చి మెడిటేషన్ లో కూర్చుంటాం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః.
అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరమ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ గురు సాక్షాత్ అనలేదు, గురు రేవ అన్నాం. అంటే ఇంకా సాక్షాత్ కంటే కూడా గురువుకి దగ్గరగా ఉండదాన్ని గురు రేవ అంటాం. అందువల్ల ఇలా మేము గురువు ధ్యానం చేసుకుంటాం, ఇదే మెడిటేషన్. అంతేగాని నీకు ఇక్కడ ఆజ్ఞాచక్రం వచ్చేస్తుంది, కదిలిపోతుంది, నాకు ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయిపోయింది, ఇక్కడ నాకు జ్యోతి కనబడిపోతుంది, దేవుడు కనబడిపోతున్నాడు, కృష్ణుడు కనబడిపోతున్నాడు, ఎవరికి ఏం కనబడ్డు. ఆ తర్వాత కొండలిని శక్తి అంట మూలాధార చక్రం ఒకటే యాక్టివేట్ అవడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడికే మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రానికి రావడానికి రాధమ్మను కాపలా పెట్టుకొని అక్కడ చేస్తే అప్పుడు వచ్చింది ఆయనకి. ఈ వీళ్ళకంట చక్రాలన్నీ యాక్టివేట్ అయిపోతున్నాయంట, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కనబడిపోతున్నాయంట, దేవుళ్ళకి కనబడిపోతున్నారంట, వీళ్ళకి ఏకంగా శరీర స్పృహ మర్చిపోతున్నారంట. వీళ్ళంతా రామకృష్ణ పరమహంసలు మరి శరీర స్పృహలు వెళ్ళిపోయి ఒక్క తన్నులు అంతాడు రామకృష్ణ పరమహంస ఎవరిని, వివేకానందుని. అప్పుడు సమాధి స్థితికి వెళ్తాడు. తోతాపురి ఇలాగ ఆజ్ఞాచక్రాన్ని అలా పట్టుకుంటూ ముట్టుకుంటే రామకృష్ణ పరమహంస అప్పుడు సమాధికి వెళ్తాడు. వీళ్ళందరూ సమాధులకు వెళ్ళిపోతారట. అందువల్ల ఇలాంటి భేషజాలకు వెళ్లకుండా చక్కగా చేసుకుంటే బ్రహ్మాండంగా గురువు కటాక్షం వల్ల గురు కృప వల్ల వస్తుందమ్మా. జ్ఞానం ఏమిటి, జ్ఞాపకం శక్తి ఏంటి, నీవు మహాపండితురాలు అయిపోతావు అనమాట. అందులో ఇంకా జ్ఞాన జిజ్ఞాస నీకుంది, జ్ఞానవంతురాలు అయిపోవాలనుకుంటున్నావు. ఏ మానవ గురువు నిన్ను చేయలేడు అనమాట. మానవ గురువుడు కేవలం లెసన్స్ చెప్పగలం, నువ్వు 1% ఇన్స్పైర్ అవుతావు మా స్పీచెస్ వల్ల, 99% నువ్వు కష్టపడాలా. అప్పుడే శంకరాచార్య ఏక లక్ష్యంతో చేస్తే ఇదే రెమెడీ అనమాట. నీకు జ్ఞాన సిద్ధి, వరసిద్ధి, అన్ని సిద్ధులు వచ్చేస్తాయి. చాలా అద్భుతమైన అష్టకం గురించి, తోటకాష్టకం గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.